దేవా సుమా స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా సుమా స్వాగతమో ప్రభువా నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగా వేంచేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమా స్వాగతమో ప్రభువా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మాము నడిపించు దేవా నీ కృపలో మాము నడిపించు దేవా స్వాగతమో దేవా సుమా స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా. ఈనాటి ఈ పవిత్ర దివ్య బలి పూజను గారపాటి ఆశీర్వాదం రమణ ఆ కుటుంబాన్ని దేవుడు దీవించినందులకు వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని వారి వ్యవసాయమును దీవించమని వాణి శిశీంద్రి రాజు వీరిని ఆశీర్వదించమని కుటుంబంలో శాంతి సమాధానము దయచేయమని పునీత యాకోబు గారి పేరిట పూజ. ఆ ఉద్దేశాల కొరకుగాను మనందరి మనస్సులో ఉన్న ఉద్దేశాలను దేవుని పవిత్ర పీఠము చెంత సమర్పిస్తూ మరి ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలని మరి ముఖ్యముగా ఇనితాకు మంచి ఆరోగ్యమును దయచేయమని బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుండగా బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయమని బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. గలిలియ సరస్సు తీరమున యేసు నడుచుచు జబదాయి కుమారులైన యాకోబు యోహాను అను ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ వలలను చక్కబెట్టుకొనుచు ఉండిరి. తనను అనుసరించుము అని యేసు వారిని ఆహ్వానించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి 12 మంది అపోస్తులు ఉన్నారు. 12 మంది అపోస్తులలో ఒకడు అయిన యాకోబు గారి పండగను మనం చేసుకుంటున్నాం. యాకోబు గారు ఎవరు అనగా దేవుని కోసం మొట్టమొదటిసారిగా
చనిపోయినటువంటి వ్యక్తి, హతసాక్షి గావించబడినటువంటి వ్యక్తి, దేవుని పరిచర్య చేస్తూ దేవుని సువార్తను బోధిస్తూ దేవుని కోసం నిలబడి చనిపోయిన వారిలో మొట్టమొదటి వాడు మనకి యాకోబు గారని వాక్యములో తెలియచేస్తుంది. అపోస్తులలో యాకోబు గారని మనకు వాక్యములో తెలియచేస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మన గ్రామంలో యాకోబు అన్న పేరు ఎవరికైనా ఉంటే దేవుడు వారిని దీవించమని ప్రార్థన చేద్దాం. యాకోబు పేరు మీద లేదా జేమ్స్ అనేటటువంటి వారు ఎవరైనా ఉంటే దేవుడు వారందరినీ దీవించాలని, దేవుడు వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇక ఈనాటి దివ్య బలి పూజలో పాల్గొనే ముందుగా చేసిన తప్పిదాలను, చేసిన పాపాలను ఒప్పుకుంటూ దేవుని పాప క్షమాపణ కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో పవిత్రంగా యోగ్యముగా పాల్గొందాం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను మా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాము స్వామి. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భూమినేలు మా పాలక, మిమ్ము పొగడెదం, మిమ్ము స్తుతించెదం. మహిమా స్తుతి స్తోత్రము. మిమ్ము పొగడెదం, మిమ్ము స్తుతించెదం. మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనకైక స్తుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ
మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత యొక్క కుడి ప్రకాశీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పితమాయే స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పితమాయే స్తుతిగానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాము. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆత్మతో ప్రభుని ఆరాధించుదా. సత్యముతో ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ఆత్మతో ప్రార్థన. అనారోగ్యముతో బాధపడుతున్న శ్రావ్యాకు దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రమయ్యా. పరలోక భూలోక పాతాళ లోకాలను సృష్టించిన దేవా, నీ స్తోత్రమయ్యా. పగలు ఎండవేడిమి నుండి రాత్రి చీకటి శక్తుల నుండి మమ్మల్ని కాపాడుతున్న దేవా, నీ స్తోత్రమయ్యా. మాలోని బాధను, మాలోని భారమును, మాలోని దుఃఖమును, మాలోని వేదనను, మాలోని అశాంతిని తొలగించి మమ్ము శాంతి సమాధానంతో నింపుతున్న దేవా, నీకు స్తోత్రం నాయనా. అయ్యా, ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేము దేవా. ఎంతగా స్తుతించినా, ఎంతగా ఆరాధించినా, ఎంతగా మహిమపరిచినా, ఎంతగా గణపరిచినా మేము మీ రుణం తీర్చుకోలేము దేవా. ఇశ్రాయేలీల స్తుతుల సింహాసనాసీనుడా, నీకు స్తోత్రం తండ్రి. యూదా గోత్రపు సింహమా, నీకు స్తోత్రం నాయనా. వైద్యులకు పరమ వైద్యుడా, నీకు స్తోత్రం నాయనా. మరణాన్ని గెలిచిన దేవా, నీకు స్తోత్రం నాయనా. మృత్యుం చేయడానికి స్తోత్రం అయ్యా. పరమ వైద్యుడా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. ఇహా ఈ రాత్రికాల సమయంలో మమ్మ మీ సన్నిధికి నడిపినందులకు స్తోత్రం నాయనా. నీ సన్నిధిలో నిలబెట్టినందులకు నీకు స్తోత్రం నాయనా. అయ్యా, నీకు సాక్షులుగా మమ్మల్ని చేయను నాయనా. అయ్యా, మీరు పలికారు తండ్రి, భారముతో ఉన్న వారులారా నా దగ్గరికి రమ్మని పలికారు దేవా. సమస్త ప్రజలు ప్రభువా, ఒక కులమని కాదు, ఒక మతమని కాదు, ఒక ప్రాంతమని కాదయ్యా,
అయ్యా ప్రతి బిడ్డ భారంతో ఉంటే రమ్మని పలికావు. పాపిని రమ్మన్నావు, పవిత్రుని రమ్మన్నావు, మంచివాడిని రమ్మన్నావు, చెడ్డవారిని కూడా రమ్మన్నావయ్యా. మా మనసులో ఉన్న భారాన్ని మీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడు తీయబడిన వాక్యములో తెలియచేసినట్లుగా తండ్రి మేము నిన్ను అడుగుతున్నామయ్యా. మాకు కావలసిన ప్రతి ఆశీర్వాదం దయచేయండి ఆయన. నీ స్తోత్రం తండ్రి. అయ్యా నా తండ్రిని ప్రార్థనలో నువ్వు ఏది అడిగినా ఇస్తానని పలికిన దేవా నీ స్తోత్రం తండ్రి. ఈ సమయంలో అడుగుతున్నాం దేవా. అయ్యా మా కుటుంబ పరిస్థితులు మీకు సమర్పిస్తున్నామయ్యా. భార్యను సమర్పిస్తున్నాం, బిడ్డలను సమర్పిస్తున్నాం, తల్లిదండ్రులను సమర్పిస్తున్నాం, అన్నదమ్ములను సమర్పిస్తున్నాం, అక్క చెల్లెలను సమర్పిస్తున్నాం, తోబుట్టువులను సమర్పిస్తున్నాం దేవా. మా కుటుంబంలో ఉన్న అనారోగ్యాన్ని మీకు సమర్పిస్తున్నామయ్యా. మా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు సమర్పిస్తున్నామయ్యా. మా కుటుంబంలో ఉన్న కుమారుని సంసారాన్ని మీకు సమర్పిస్తున్నామయ్యా. మా కుటుంబంలో ఉన్న కుమార్తె సంసారాన్ని మీకు సమర్పిస్తున్నాం. మా కుటుంబంలో ఉన్న భార్యను సమర్పిస్తున్నాం. మా కుటుంబంలో ఉన్న పశువులను మీకు సమర్పిస్తున్నాం. మా కుటుంబంలో ఉన్న పైరు పంటలు మీకు సమర్పిస్తున్నాం. మా కుటుంబంలో చేతివృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్న బిడ్డలను నీకు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాం దేవా. నీ స్తోత్రం వందనం దేవా. యేసయ్యా మహిమ కలిగిన దేవా, కృపా కనికరమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, సమాధానకర్త, సమాధానానికి అధిపతివైన తండ్రి నీకు స్తోత్రం నాయన. పాపాత్ములం, అయోగ్యులం, అల్పులం, దీనులము నాయన. నీ ముందు నిలిచిన యోగ్యత లేనటువంటి వారము తండ్రి. చూపులతో, మాటలతో, చేతలతో, ఊహలతో పాపము చేసిన వారముగా నీ ముందు నిలబడిన వారు ఉన్నాము తండ్రి. స్వార్థముతో, గర్వముతో, అసూయతో, అహంభావముతో, కుళ్ళుబోతు తనముతో మేము నీ ముందు నిలబడిన వారముగా ఉన్నాము తండ్రి. పాపుల కోసం పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పలికిన దేవా. అయ్యా పాపులుగా నీ ముందు నిలబడ్డాము తండ్రి. పాపాలు చేసి నీ ముందు నిలబడినాము దేవా. ఆనాడు వ్యభిచార స్త్రీని క్షమించినట్టే మమ్మలను కూడా క్షమించండి నాయన. అబద్ధమాడినటువంటి పేతురుని క్షమించినట్టే మమ్మలను కూడా క్షమించండి దేవా. వ్యభిచరించిన దావీదుని క్షమించినట్టే మమ్మలను కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాం దేవా. పాపము వల్ల మనసులో భారముతో ఉన్నాము దేవా. పాపము వల్ల మనసులో శాంతి లేకుండా ఉన్నాము తండ్రి. పాపము వల్ల కంటి నిండా నిద్ర లేక నలిగిపోతున్నామయ్యా. పాపం వల్ల అశాంతితో ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం దేవా. యేసయ్యా నీకు వందనం ప్రభువా. మీ బిడ్డలైన మమ్మలను ఆశీర్వదించండి. మీ బిడ్డలైన మమ్మలను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, 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 స్తోత్రం దేవా. కృప కలిగిన దేవా, సులభముగా కోపపడని దేవా నీకు స్తోత్రం. ఇమ్మానుయేలుడా, యెహోవా రఫా నీకు స్తోత్రం. యెహోవా షమ్మా నీకు స్తోత్రం. యెహోవా షాలోమ్ నీకు స్తోత్రం. యెహోవా ఈరే నీకు స్తోత్రం. యెహోవా రఫా నీకు స్తోత్రం. ఎబినేజరే నీకు స్తోత్రం. ఎల్రోయి నీకు స్తోత్రం. స్తోత్రం దేవా. ఇదిగో తండ్రి, అన్యుల ఇళ్లలో 1000 దినాలు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక్క దినము 1000 దినములతో సమానమని వాక్యములో పలికిన దేవానికి స్తోత్రమయ్యా. నీ సన్నిధిలో మేము ఉండటానికి వచ్చాం. నీ సన్నిధిలో మా సమయాన్ని గడపటానికి వచ్చాం. నీ వాక్యము వినటానికి వచ్చాం. మీకా గ్రంథములో 4వ అధ్యాయములో తెలియచేస్తున్నారు, నా సన్నిధికి మీరు రండి, యాకోబు సంతానమా, ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా దగ్గరకు రండి, నాకు ప్రార్థన చేయండి, నా వాక్యమును వినండి, ఇదిగో నేను మీకు మార్గాన్ని చూపిస్తానని పలికిన దేవానికి స్తోత్రం నాయన. అయ్యా సమస్యలతో ఉన్న మాకు మార్గం చూపించండి నాయన. బాధలలో ఉన్న మాకు మార్గాన్ని చూపించండి నాయన. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి మాకు మార్గాన్ని చూపించండి. తల్లిదండ్రుల విషయమై, బిడ్డల విషయమై, అన్నదమ్ముల విషయమై, కుమారుడి విషయమై, కుమార్తె విషయమై, కోర్టు కేసుల విషయమై మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీరు పలికారయ్యా, నేనే మార్గం అన్నారయ్యా. అవును, మా జీవితానికి మీరు మార్గంగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం వందనం ప్రభువా. చిన్నారి బిడ్డలను నా యొద్దకు రానిండు, అటివారిదే పరలోక రాజ్యం అని పలికిన దేవా, నూతనంగా పుట్టిన బిడ్డలను దీవించండి అయ్యా.
అమ్మ ప్రేమకు, నాన్న ప్రేమకు దూరమైన వారిని దీవించండి అయ్యా. అనాథ శరణాలయాలలో, HIV సెంటర్స్లో ఉన్న బిడ్డలను దీవించండి అయ్యా. చిన్న వయసులోనే అమ్మా నాన్న ప్రేమకు దూరమైన వారికి ఆ ప్రేమను అందించండి నాయన. అయ్యా, 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానము దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, ఆ బిడ్డలు చదువుల్లో తోడుగా ఉండండి, వారి ఆటల్లో తోడుగా ఉండండి, వారి పాటల్లో తోడుగా ఉండండి, ప్రతి విషయంలో తోడుగా ఉండండి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం దేవా. యువతి యువకులను మీకు సమర్పిస్తున్నాం. యవ్వన ప్రాయం బహు దుర్బలమైనదని పలికిన దేవా నీకు స్తోత్రం. యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డలు లోక వ్యసనాలలో పడిపోకుండా వారిని కాపాడండి. లోక వ్యసనాలలో పడిపోకుండా వారిని భద్రపరచండి. లోక వ్యసనాలలో పడిపోకుండా వారిని మార్గములో నడిపించండి. ఇంటర్ చదువుతున్న వారిని దీవించండి, డిగ్రీ చదువుతున్న వారిని దీవించండి అయ్యా. గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారిని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారిని, మాస్టర్స్ చేస్తున్న వారిని, డాక్టరేట్ చేస్తున్న వారిని దీవించండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా. యవ్వన ప్రాయములో చదువుకున్న జ్ఞానం వాళ్ళకి దయచేయండి. జ్ఞానము తరగని ఒక నిధి అయ్యా. సలోమోనికి జ్ఞానం ఇచ్చినట్లనే యువతి యువకులందరికీ మంచి జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. చదివింది బాగా గుర్తుపెట్టుకునే జ్ఞాపక శక్తి ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం తండ్రి. కోమలిని దీవించండి, సాయి కీర్తిని దీవించండి, ప్రసన్నాను దీవించండి, బాబును ఆశీర్వదించండి, కింగ్స్ను రాజేష్ను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. మేరీని దీవించండి, పూజితాను దీవించండి, పుష్పలతాను దీవించండి, నిఖితాను దీవించండి, విజయ మానసాను మౌనికాను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మాధురుని దీవించండి, కళ్యాణిని దీవించండి, రేష్మాను దీవించండి, అనూషాను దీవించండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి. అనారోగ్యముతో శ్రావ్య హాస్పిటల్లో ఉండగా ఆ బిడ్డను మీరు ముట్టండి, ఆ బిడ్డను తాకండి, ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒక బిడ్డ కడుపులో నొప్పితో బాధపడుతూ ప్రార్థిస్తూ ఉండగా ఆ బిడ్డను దీవించండి. సుష్మాను దీవించండి, ఇనితాను దీవించండి, జేమ్స్ను ఆశీర్వదించండి, మానసాను శాంభవిని దీవించండి, జాయ్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం దేవా. రాజేష్ను దీవించండి, గ్లోరీని దీవించండి, ప్రేమను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ స్తోత్రం, వందనం తండ్రి. ప్రతాపును తన కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం అయ్యా. ఇతర దేశాలలో నిరుద్యోగముతో ఉన్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి ఆయన. ఇతర దేశాలలో చదువుకుంటున్న వారిని దీవించండి, చింటూను ఆశీర్వదించండి అయ్యా ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి సుకుమారుని దీవించండి, సంపత్తును దీవించండి, సుచరితాను దీవించండి. వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. కళ్యాణ్కు మంచి ఉద్యోగమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. కిరణ్కు మంచి వివాహ సంబంధం దయచేయండి, అనూషకు మంచి వివాహ సంబంధం దయచేయండి, రాజేంద్రకు మోహన్కు మంచి వివాహ సంబంధం, ప్రతాప్కు తన కుమారునికి, ప్రసాద్ రెడ్డి తన కుమారునికి మంచి వివాహ సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వివాహం చేసుకోబోతున్న వారిని శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా సిద్ధపరచండి నాయన. ఇదిగో నాయన, ఆత్మీయంగా వారిని సిద్ధపరచండి. నూతనంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలను దీవించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనసు దయచేయండి, క్షమించే మనసు దయచేయండి, సహించే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రం. ఇదిగో ప్రభువా, సంతానము యెహోవా ఇచ్చే వరమని, బహుమానమని వాక్యములో భక్తుడైన దావీదు ద్వారా తెలియచేసిన దేవానికి స్తోత్రం. సంతానం లేక అనేక మంది బాధపడుతున్నారు. వారి గర్భాన్ని ముట్టండి, వారి గర్భమందు నీటి బుడగలు తీసివేయండి, వారి గర్భమందు ఉన్న థైరాయిడ్ వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రం దయ్యా. అయ్యా, అశోక్ రాజకుమారిని, ధనరాజు మహిమరాణిని, సోని సుబ్బారావుని, ప్రియాంక నాగమల్లేశ్వరరావులకు గర్భఫలం దయచేయండి. అశోక్, అదస, ఆనంద్, సుమ, సత్యం, కళ్యాణి ప్రభు వారికి గర్భఫలమును దయచేయండి. ప్రమీల, రమేష్కు, శివకుమారి గర్భఫలం దయచేయండి. సైదులు, మరియమ్మకు, అక్కులు, భాగ్యకు, లాసరు, కళావతికి, ఐజక్, మల్లేశ్వరికి గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రియాంక, విజయ్కు గర్భఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ స్తోత్రం.
ఇంకా లోకములో ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో వారి గర్భాన్ని మీరు ముట్టండి, వారి గర్భాన్ని తాకండి అయ్యా. గర్భఫలం పొందుకున్న వారిని బట్టి నీకు స్తోత్రం. వారికి సుఖప్రసవాన్ని దయచేయండి. తల్లిని బిడ్డని ఇద్దరిని క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం ప్రభువా. అయ్యా, భర్తకు దూరంగా ఉంటున్న భార్యకు దూరంగా ఉంటున్న భర్తను జత చేయండి. దేవుడు జతపరిచిన జంటను మానవ మాతృడు వేరుపరపరాదు అని వాక్యములో తెలియచేసినట్లుగా ప్రభువా, ఈ వ్యక్తి వలన, ఏ ఆలోచన వల్ల భార్యాభర్తలు విడిపోవాలన్న ఆలోచన వచ్చినట్టయితే ఆలోచన తీసివేయను నాయన. వారిని జత చేయమని ప్రార్థిస్తున్నాం. అన్నదమ్ముల మధ్య గొడవలు తీసివేయండి. అక్కాచెల్లెల మధ్య గొడవలు తీసివేయండి. తోడుకోడళ్ళ మధ్య గొడవలు తీసివేయండి. తోడళ్ళుల మధ్య గొడవలు తీసివేయండి నాయన. ఇదిగో తండ్రి, ఆస్తి గొడవలు కొట్టివేయండి. కోర్టు కేసులన్నిటినీ కూడా తీసివేయండి నాయన. ప్రతి కుటుంబంలో శాంతి నింపండి. ప్రతి కుటుంబంలో సమాధానం నింపండి. ప్రతి కుటుంబంలో ఐక్యత నింపండి. అయ్యా, పిల్లలు ఒక చోట, తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, ఇలా చల్లా చెదరైన కుటుంబాలను ఒకటిగా చేర్చమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఒకే గృహములో ఉంటున్నారు. భార్య భర్తతో మాట్లాడరు, భర్త భార్యతో మాట్లాడరు, తల్లి పిల్లతో మాట్లాడరు, పిల్లలు తల్లితో మాట్లాడకుండా కుటుంబంలో జీవిస్తూనే కలిసి ఉంటూనే సఖ్యత లేని కుటుంబాలు అనేక ఉన్నాయి తండ్రి. మనసులో కోపాలు తీసివేయండి. మనసులో అహంభావాన్ని తీసివేయండి. తగ్గింపుతనం దయచేయండి ఆయన. ఆ తగ్గింపుతనంతో ఒకరిని ఒకరు పలకరించుకుంటూ ఓర్పు సహనం కలిగి సర్దుబాటు కలిగి ఉండే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మేము చేసిన పాపం మాకు శాపంగా మారకుండా చేయండి నాయన. మేము చేసిన పాపాలు మా పిల్లలకు శాపాలుగా మారకుండా చేయండి నాయన. మేము చేసిన పాపాలు మా బిడ్డలకు శాపాలుగా మారకుండా మాతోనే ఆ పాపాన్ని సమాధి చేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. దావీదు చేసిన పాపం వల్ల తన కుమారుడు శాపం పాలైపోయాడు తండ్రి. అలా కాకుండా ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రతి పాపమును తీసివేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, వందనం తండ్రి. యేసయ్య, వృద్ధులైన తల్లిదండ్రులను దీవించండి, విధవరాండ్రను దీవించండి, దిక్కులేని వారిని దీవించండి, అనాథలను దీవించండి, పేద ప్రజలను దీవించండి. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, పేదరికాన్ని, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారిని దీవించండి. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, వీధులలో, సత్రాలలో, దేవాలయాల దగ్గర, ఫుట్పాత్ల మీద పడి ఉన్న వారిని మీకు సమర్పిస్తున్నాం దేవా. వారందరి ప్రతి అవసరత తీర్చండి, వారి ఆకలి తీర్చండి, వారి దప్పిక తీర్చండి, వారికి నీడనివ్వండి, వారికి వస్త్రాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ప్రభువా యూట్యూబ్లో మా కోసం, మా పిల్లల కోసం ప్రార్థించమని అడుగుతున్నారయ్యా. ఎవరైతే ప్రార్థించమని అడిగారో వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ స్తోత్రం. అయ్యా, కూలి పని చేసుకొని బ్రతుకుతున్న వారిని దీవించండి. చేతివృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్న వారిని దీవించండి అయ్యా. వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి. గవర్నమెంట్ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను దీవించండి. వ్యాపారవేత్తలను దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం నాయన. వారు చేసేటటువంటి వ్యాపారాలలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. చిన్న వ్యాపారాన్ని దీవించండి, పెద్ద వ్యాపారాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. అప్పుల బాధలతో ఉన్న వారిని ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాం. గృహ నిర్మాణం చేపట్టిన వారికి కావలసిన ఆర్థిక సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవాని స్తోత్రం. ఇదిగో తండ్రి, రవీంద్ర గృహ నిర్మాణంలో తోడుగా ఉండండి. ఆశా గృహ నిర్మాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. విజయ్ మరియా గృహ నిర్మాణంలో తోడుగా ఉండండి ప్రభువా. జాన్ మరియా గృహం కొనుక్కోవడానికి ప్రయత్నిస్తుండగా వారికి సహాయం చేయండి. జాన్ కొత్త గృహం కొనుక్కోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ స్తోత్రం, వందనం ప్రభువా. అలానే తండ్రి, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి నాయన. బైకులు నడుపుతున్న వారిని, ఆటోలు నడుపుతున్న వారిని, ట్రాక్టర్లు నడుపుతున్న వారిని, లారీలు నడుపుతున్న వారిని, బస్సులు నడుపుతున్న వారందరినీ సురక్షితంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రము. వారి వల్ల ఇతరులకు ఎలాంటి హాని కలగకుండా చేయండి. యేసయ్యా, ప్రార్థన చేయటం రాని మాకు ప్రార్థన చేయటం నేర్పించండి అయ్యా. వాక్యం చదవటం రాని మాకు వాక్యం చదవటం నేర్పించండి అయ్యా.
ఆత్మపూరితలమై ఆత్మానుసారంగా నడుచుకునే శక్తి మాకు దయచేయండి నాయన. ఆత్మీయత కలిగిన బిడ్డలుగా చేయండి నాయన. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత కష్టం అనుభవించినా నీ వాక్యానికి లోబడే బిడ్డలుగా మమ్మల్ని చేయండి నాయన. మమ్ము చేదరించుకున్నా, మా మొహాన ఊసినా, మా మీద రాళ్ల దెబ్బలు విసిరినా, మా గురించి చులకనగా మాట్లాడినా నీ వాక్యానికి లోబడే బిడ్డలుగా మమ్మల్ని చేయండి నాయన. నిన్నే ఆనుకొని, నీ చేయి పట్టుకొని, నీ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. యాకోబుకి ఇచ్చిన శక్తి మాకు దయచేయండి. స్టెఫానికి ఇచ్చిన శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ స్తోత్రం తండ్రి. అయ్యా, రాజకీయ నాయకులను దీవించండి నాయన. దేశాన్ని, రాష్ట్రాన్ని బాగు చేసే మనసు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్వార్థాన్ని విడిచిపెట్టి ప్రభువా పేద ప్రజల కోసం కష్టపడి పనిచేసే మనసు దయచేయండి. ఐఏఎస్, ఐపీఎస్లను దీవించండి. గ్రూప్ కోచింగ్లు తీసుకుంటున్నటువంటి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మిలిటరీలో పనిచేస్తున్న వారిని, పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారిని దీవించండి ఆయన. చంటిని దీవించండి, ప్రసాద్ని దీవించండి, విజయ్ని దీవించండి, గోవిందరాజును దీవించండి, తంబిని దీవించండి, వెంకటేశ్వను, జోజిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభు, ఆర్టీసీలో, రైల్వేలో, నేవీలో, ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న వారిని దీవించండి. ప్రసాద్ను, తన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, మున్సిపల్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, బ్యాంకుల్లో, సచివాలయాలలో, అంగన్వాడీ కేంద్రాలలో, ఆశా వర్కర్లుగా, డ్వాక్రా గ్రూపుల్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, జడ్జిలను, టీచర్లను, మాస్టర్లను, లెక్చరర్స్ను, ప్రొఫెసర్స్ అందరిని దీవించండి నాయన. అయ్యా, ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి, నర్సింగ్ చేస్తున్న వారందరిని మీరు ఆశీర్వదించండి. వైద్యులకు పరమ వైద్యుడానికి స్తోత్రం నాయన. అయ్యా, డాక్టర్లకు అంతుపట్టని రోగాలతో అనేక మంది బాధపడుతున్నారు తండ్రి, వారిని ముట్టండి నాయన. తలనొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. తలలో రక్తం గడ్డలు కట్టిన వారికి స్వస్థత దయచేయండి. చెవి నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. పంటి నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. కనుచుక్కడాలు తీయించుకున్న వారికి స్వస్థత దయచేయండి. అయ్యా, సుధీరు గడిచిన అనేక రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా ఆ బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి. అయ్యా, మెడనరాలు అరిగిపోయిన వారికి స్వస్థత దయచేయండి. వెన్నుముక నొప్పితో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. గుండె జబ్బుతో, కాళ్ళ నొప్పులతో, కడుపులో గడ్డలతో, గ్యాస్ ట్రబుల్తో, అల్సర్తో, అసిడిటీతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి ఆయన. మోకాళ్ళ నొప్పులతో ఉన్న వారికి, షుగర్, బీపీ, హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి, పక్షవాత రోగం, కుష్ఠరోగంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి అయ్యా. జలుబుతో, దగ్గుతో, రొంపతో, విష జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూతో, మలేరియాతో బాధపడుతున్న, ఆస్మాతో, నెమ్ముతో, సోరియాసిస్తో బాధపడుతున్న, రక్తస్రావంతో, రక్తహీనతతో బాధపడుతున్న బిడ్డలందరికీ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం. మద్యపానములో, ధూమపానములో, గుట్కాలు, పాన్పరాగు, గంజాయి, పేకాట, జూదములో పడిపోయిన వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇదిగో ఆ శాపం, ఆ పాపం మా కుటుంబాలకు శాపంగా రాకముందే మాకు హృదయ పరివర్తన దయచేయండి. మేము చేసిన పాపాలు మా కుటుంబాలకు శాపంగా రాకముందే మేము హృదయ పరివర్తన చెంది నీకు సాక్షులుగా బ్రతికే మనస్సు మాకు దయచేయండి. నీకు సాక్షులుగా బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మా శత్రువులను మీకు సమర్పిస్తున్నాం. మా గురించి చెడుగా మాట్లాడుతున్న వారిని దీవించండి. మమ్మల్ని శపించిన వారిని ఆశీర్వదించండి. మా కీడు చేసిన వాళ్ళకి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. అయ్యా, హైందవ సహోదరి సహోదరుని దీవించండి. ముస్లిం సహోదరి సహోదరుని దీవించండి. పాస్టర్లను దీవించండి, పాస్టర్లను దీవించండి. పరిశుద్ధ పాపు గారిని, కార్డినల్స్, నున్సియోలను, పెటాధిపతులను, గురువులను, డీకన్లను, బ్రదర్లను, ఉపదేశాలను, సంఘ పెద్దలను మీకు సమర్పిస్తున్నాం. వారిని దీవించండి. మా ఆయనపాలెం గ్రామాన్ని దీవించండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభువా. ఈసాయ ఈ సమయమందు మరి ముఖ్యంగా ఎవరైతే వ్యక్తిగతంగా మా కోసం ప్రార్థించమని అడిగారో వారిని దీవించండి. గల్లా చిట్టిబాబు, శాంతమ్మ, పాపమ్మ, సుశీల, దుర్గా, దయా కుటుంబాలను మీరు దీవించండి నాయన. ఆదం బాబు, దేవరాజు, విజయరాజు, మోజే, శ్రీకాంత్, దేవసహాయం, రాజు కుటుంబాలని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం. తెనాలి ప్రకాశ్రావు, జసింత, సుశీల, దాము, తేజ, ప్రసాద్, రాము, కిరణ్, భాస్కర్, జాన్ కుటుంబం, రామకృష్ణ బాబు కుటుంబాన్ని, ప్రభు రాంబాబు కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం.
ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. సుధీర్ని దీవించండి, రమేష్ని దీవించండి, ఫణిని ఆశీర్వదించండి, తేజాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. కిరణ్ దీవించండి, సుశీలను ఆశీర్వదించండి, సుమను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సుచిని దీవించండి, సుష్మా జేమ్స్ను మీకు సమర్పిస్తున్నాం. ఇందిరాను దీవించండి, సునీల్ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆదిలక్ష్మిని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం తండ్రి. అయ్యా, ఇంకా ఎవరైతే మా కోసం ప్రార్థించమన్నాడో వారిని దీవించండి నాయన. ఫాదర్ హృదయరాజును, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ జేసు, ఫాదర్ జేవియర్, ఫాదర్ చిన్న, ఫాదర్ ప్రసాద్, ఫాదర్ సెల్వమును, ఫాదర్ జయబాబును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దేవాలయంలో చేరి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన విని చెవిటి వారు మీరు కాదయ్యా. ఇదిగో మమ్మ దీవించకుండా ఉండటకు మా చేతిలో మీ కురచ కాలేదు నాయన. ఇదిగో ప్రార్థించే శక్తి మాకు దయచేయండి నాయన. నీ సన్నిధిలో మోకరించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం తండ్రి. సిపూరాన్ని దీవించండి, రాజేశ్వరిని దీవించండి, రాజలక్ష్మిని దీవించండి, లూర్ది మేరీని దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం, వందనం ప్రభు. వారి చదువుల్లో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నీ స్తోత్రం అయ్యా. ఒకవేళ ఎవరైనా మర్చిపోయి ఉంటే వారిని మరింతగా దీవించమని పితతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగాలు రాజ్య పాలన చేయు మా ప్రభువైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనము వరకు. సహోదరులారా, ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలయనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. మేము హింసింపబడినను దేవునిచే విడువబడలేదు. పరద్రోయబడినను తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరపబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన ఈ మార్త్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మాయందును జీవము మీయందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని రాసిన వాని యందున్న విశ్వాస పుటాత్మ ఎందును కలదు. కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాట్లాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇది అంతయును మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమను కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభుని వాక్కు. లేపుచున్నావా, కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా, స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా, గాయపడిన హస్తముతో లేపుచున్నావా, గాయపడిన హస్తముతో లేపుచున్నావా, రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా, రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా,
జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్, నా జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అందరూ నుదుటి మీద, పెదవుల మీద, హృదయం మీద. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 20వ వచనము నుండి. జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులోకి యేసు, మీరు కోరినదేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, మేము చేయగలము అని వారు ఇరువురు సమాధానమిచ్చిరి. అందుకే యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. అది మీకు తెలియను కదా. కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలెను. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచినా అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును కాక. సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా ఆరాధన. యేసయ్యా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి అపోస్తులు ఎంతమంది? 12 మంది. యేసు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది? 72. అపోస్తులు వేరు, అపోస్తులకు సహాయము చేయటానికి వచ్చిన శిష్యులు వేరు, వీరికి సహాయం చేయటానికి వచ్చిన మరి 7 డీకన్స్ వేరు. అపోస్తులు, శిష్యులు, డీకన్స్ అన్నమాట. ఇది క్రమము.
మీరు అనకొచ్చు, ఫాదర్ గారండి అపోస్తులు వేరు శిష్యులు వేరా అంటే, అపోస్తులు ఎవరు అనగా బిషప్స్ అన్నమాట. శిష్యులు ఎవరు అనగా గురువులు. సో డీకన్లు ఎవరు అనగా బ్రదర్లు అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12 మంది అపోస్తులకి యేసు ప్రభు వారు అధికారం ఇచ్చారు. వారికి కాదు, శిష్యులకు కూడా అధికారం ఇచ్చారు. అయితే 12 మంది అపోస్తులలో ఒకడు అయిన యాకోబు గారి పండగ ఈరోజు. ఎవరు పండగ? యాకోబు గారు. యాకోబు గారు ఎవరు అంటే చేపలు పట్టేవాడు. యాకోబు గారు ఎవరు అనగా అల్ఫాయి కుమారుడు, మరియమ్మ కుమారుడు. యాకోబు గారు ఎవరు అనగా యేసు ప్రభు చేత మొట్టమొదటగా పిలవబడిన ఒక శిష్యుడు. యాకోబు గారు ఎవరు అనగా యేసు ప్రభు వారు దివ్య రూపము ధరించడానికి సాక్షులలో ఒకడు యాకోబు గారు. సో ఇవన్నీ కూడా మనం బైబిల్ ఆధారంగా చూసుకొని చూద్దాం. మరి దాని నుండి దేవుడు మనకేమి సందేశం ఇస్తున్నారో చూద్దాం. మొదటిది మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 21, 22 వచనాలు చదివితే, అచట నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. మరలా చదవమ్మా. అచ్చట నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి ఇద్దరు సోదరులను మరలా చదువమ్మా. అచ్చటి నుండి పోవచ్చు అచ్చట నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు యోహాను అను మరి ఇద్దరి సోదరుని చూచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అచ్చట నుండి పోవచ్చు చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో వలలను చక్కబెట్టుకొనుచు ఉండిరి. యేసు వారిని పిలవగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసు పిలిచాడు యాకోబుని. పిలిచిన వెంటనే పడవ వదిలిపెట్టారు, వలలను వదిలిపెట్టారు, కన్న తండ్రిని కూడా వదిలిపెట్టి ప్రభువుని అనుసరించారు. అంటే యాకోబు గారు ఆస్తి కన్నా, పడవల కన్నా, వలల కన్నా, తండ్రి కన్నా అధికంగా దేవుణ్ణి ప్రేమించాడు. మన జీవితంలో కూడా మన మొట్టమొదటి ప్రేమ ఎవరికై ఉండాలి అంటే దేవుడికై ఉండాలి. నీ జీవితంలో నీవు అధికముగా ఎవరిని ప్రేమించాలి అంటే దేవుణ్ణి. యేసయ్య పిలిచిన వెంటనే పడవ వదిలిపెట్టి వచ్చేవాళ్ళు ఈ రోజున ఎవరైనా ఉన్నారా? యేసయ్య పిలిచిన వెంటనే ఆ గలిలయ సరస్సులోనే వలలు వదిలిపెట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసయ్య పిలిచిన వెంటనే కన్న తల్లిని కన్న తండ్రిని వదిలిపెట్టి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఈ రోజున అందరికీ చెప్పి అన్నీ చక్కబెట్టి ఆ తరువాత దేవుడి దగ్గరికి వెళతాం. కానీ ప్రభు అలా యాకోబు గారు అలా చేయలా. అంటే యాకోబు గారికి దేవుడు అంటే చాలా చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, మనలని ఏదైతే దేవుని నుండి దూరం చేస్తుందో దాన్ని మనం వదిలిపెట్టుకోవాలి. ఈ రోజున యేసు ప్రభు వారి కోసం ఏదైతే దేవునికి దూరం చేస్తుందో దాన్ని వదులుకున్నాడు. ఎవరో అమ్మా? యాకోబు గారు. నీ జీవితంలో నిన్ను దేవునికి దూరం చేసేది ఏదైనా ఉంది అంటే దాన్ని వదిలిపెట్టగలగాల.
ప్రార్థన చెయ్యనీయకుండా ఏదైనా శోధన వచ్చిందంటే దాన్ని వదిలేయాలి. గుడికి రానివ్వకుండా ఏదైనా పని అడ్డం పెడితే దాన్ని వదిలేయాలి. ఎందుకంటే దేవుడే మనకి ముఖ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని కోసం నువ్వేం వదిలించుకున్నావు? వదిలించుకోవటం అంటే ఏంటి? ఏదైతే నిన్ను దేవునికి దూరం చేస్తుందో, ఏదైతే నిన్ను ప్రార్థన చెయ్యనీయకుండా చేస్తుందో, ఏదైతే నిన్ను దేవుని దరి చేరనీయకుండా చేస్తుందో, ఏదైతే నీలో ఆత్మీయత లేకుండా, అందరూ ప్రార్థనకు వస్తారు. ఆత్మీయత కలిగిన వారే నిజమైన క్రైస్తవులు. అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ వాక్యం చెబుతారు, అందరూ వాక్యం చదువుతారు, అందరూ గుడికి వస్తారు. కానీ నిజమైన దేవుని బిడ్డలు ఎవరో తెలుసా? గుడికి వచ్చిన వారు దేవుని బిడ్డలు కాదట. ఆ దేవుని వాక్యానికి లోబడి బ్రతికిన వారు దేవుని బిడ్డలు. ఈ రోజున దేవుడు పిలవగానే వచ్చాడు. ఎవరు? మా నాన్నకి చెప్పాలా, మా అమ్మకి చెప్పాలా, ఈ పడవ ఇంటికి ఒడ్డుకి నెట్టాలా, వాళ్ళ ఇంట్లో పెట్టాలా? చెప్పారా? పట్టినటువంటి పడవలు అమ్ముకొని ఆ డబ్బు మా నాన్నకిచ్చి వస్తానని చెప్పాడా? లేదా? దేవా, నీ ముందు ఇదంతా ఒక మట్టి లాంటిది, ఒక పెంట లాంటిది, ఒక పేడ లాంటిది, ఒక చెత్త లాంటిది అంటాడు. దేని ముందు? దేవుని ముందు ఈ లోకం ఒక చెత్త. దేవుని ముందు ఈ లోకం ఒక పెంట లాంటిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యాకోబు గారి నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే, దేవుడి కోసం దేవుని పిలుపుని విన్న అతడు పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని దగ్గరికి వచ్చాడు. ఈరోజున మనం నేర్చుకోవాల్సింది కూడా, ఎంత ముఖ్యమైన పనైనా ఉన్నాయి, సీఎం రాని, పిఎం రాని, ఎవరైనా రాని, ప్రార్థన జరుగుతుందంటే పరుగు పరుగున ఎక్కడికి రావాలా? దేవాలయానికి రావాలి. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. ఒక ఆమె వంటగదిలో పని మీద ఉంది, ఇంకొక ఆమె పాదాల దగ్గర కూర్చొని దేవుని మాట వింటుంది. వీళ్ళిద్దరు నిజమైన భక్తులు ఎవరు? మరియమ్మ. ఉత్తమమైన దానిని ఎన్నుకున్నావు మరియమ్మ. ఉత్తమమైన దానిని అంటే అదంతా వద్దు, నా దేవుడు నాకు దొరికాడు, దొరికినప్పుడే మనం ఆయన దగ్గరికి వెళ్ళాల. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అవకాశం దొరికినప్పుడు ప్రార్థన చేసుకోండి. అవకాశం దొరికితే బైబిల్ చదవండి. అవకాశం దొరికితే చెట్టు కింద కూర్చొని చాకు పీస్ తీసి పచ్చిసాడండి. అవకాశం దొరికితే, వర్షాలు పడి పని లేకపోతే బజార్లో కూర్చొని నడుట్లో పేకాటాడండి. నిన్ను చూసి నీ పిల్లలు, నీ తల్లిగా తండ్రిగా నీ పిల్లలకి ఏం ఆదర్శం ఇస్తున్నావు? నా తండ్రి పేకాట ఆడితే నేను ఆడకూడదా? ఆడొచ్చా ఆడకూడదా? ఆడొచ్చా ఆడకూడదా? ఆడొచ్చా ఆడకూడదు చెప్పండి. నా తండ్రి పేకాట ఆడాడు, నేను ఆడకూడదా? ఎక్కడ? నడుట్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను దీవిస్తాడా? దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడా? నీ కుటుంబంలో ఎదుగుదల ఉంటుందా? ఆర్థికమైన ఎదుగుదల, నీ పిల్లల చదువుల్లో ఎదుగుదల ఉంటుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని కోసం ఇలాంటివన్నీ మనము వదిలేయాలి. నువ్వేం వదిలేస్తున్నావు? మరియమ్మ వదిలేసింది. ఇంట్లో అన్నం మాడిపోయిన పర్వాలేదు, నా యేసయ్య వచ్చాడు, ఆయన దగ్గర నేను కూర్చోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ రోజున మొట్టమొదటిది, దేవుని కోసం సమస్తాన్ని మనము వదిలేయాలి. సమస్తానంటే భర్తను వదిలేయకండి, భార్యను వదిలేయకండి, పిల్లల్ని వదిలేయకండి. భర్త నీ జీవితంలో సగభాగం, భార్య నీ జీవితంలో సగభాగం. బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం. వీళ్ళని కాదు వదిలిపెట్టాల్సిందే, నీ వ్యసనాలను వదిలిపెట్టాలా, నీ బలహీనత వదిలిపెట్టాలా. ఏదైతే నిన్ను దేవునికి దూరం చేస్తుందో దానిని వదులుకోవాలా. దేవునిలో ఎదగనీయకుండా, దేవుని దగ్గరకు రాకుండా నీలో మంచిని తొక్కేస్తుంది, నీలో మంచిని కప్పెడుతుంది. నీలో మంచిని తొక్కేసి నీలో ఉన్న చెడు మొక్కలను పైకి లేపే దాన్ని మనము
అని చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు, ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టావుగా, ఈ రోజు నుండి నిన్ను నేను ఆత్మలు పట్టే బిడ్డగా చేస్తా, నువ్వు నా దగ్గరికి. అప్పుడు అనుకున్నాడు, చేపలు పడితే ఏముంది, 100 వస్తాయి, ఆత్మలు పడితే పరలోకానికి వెళ్తాను అనుకున్నాడు. ఎవరో? యాకోబు. ఆత్మల సంపాదన చేపల సంపాదన కంటే విలువైనది. ఆత్మల సంపాదన చేపల సంపాదన కంటే బలమైనది. ఆత్మల సంపాదన వల్ల లోకం రక్షించబడుతుంది. చేపల సంపాదన వల్ల నా పొట్ట ఆకలి మాత్రమే తీర్చబడుతుంది. మరి నువ్వు దేనికోసం శ్రమ పడుతున్నా? నీ భర్త ఆత్మ రక్షించుకోవాలని శ్రమ పడుతున్నావా? నీ భార్య ఆత్మను రక్షించుకోవాలని, నీ బిడ్డల ఆత్మ రక్షించుకోవాలని నువ్వు శ్రమ పడుతున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్నారుగా, ఏమన్నారు? అంటించారా? ఎవరో ఆయనకి చెప్పారు. ఏం చెప్పారు? పచ్చీస్ ఆడుతున్నారని, పేకాట ఆడుతున్నారని అంటారు. మేము ఆడితే ఆయనకి ఏందంట? ఆయనకి కరిగిపోయేదేంది, తరిగిపోయేదేంది అన్నాడు. ప్రభు అంటున్నారు, నీ గొర్రెలు చదరైపోతే చూస్తూ ఊరుకున్నావే కానీ వాటిని నువ్వు పట్టించుకోలేదుగా అని దేవుడు రేపు నన్ను ప్రశ్న అడుగుతాడు. నేను చెప్పిన తర్వాత కూడా మీరు మారలేదనుకో, దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పారు, చేపల పడుతు కానీ రండి అని అన్నాడే కానీ చంకన పెట్టుకొనేవి యాకోబు గారిని తీసుకొని వచ్చారా? మాట, దేవుని మాట విన్నవాడు ఎవడైనా బాగుపడ్డవాడే. దేవుని మాట విని చెడిపోయిన వారు చరిత్రలో ఎక్కడా లేరు. దేవుని వాక్యము చదివి, దేవుని వాక్యం విని, దేవుని వాక్యానికి లోబడ్డ ఏ బ్రతుకైనా, ఎంత పాపపు బ్రతుకైనా బాగుపడిందే కానీ నాశనమైనట్టుగా మనం చరిత్రలో ఎక్కడా చూడాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు ఆ మాట అంటే నేను ఇంకొక మాట అంట. ఏమంట? దేవుడు నాకు ఒక ధైర్యం ఇచ్చే మాట చెప్పారు. 11వ వచనం, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తం ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు ఎవరు ధన్యులు? మళ్ళా చదువుదాం, అది ఎంత చక్కనైన మాట. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. ఏందంట? ఇప్పుడు ఎవరు ధన్యులు? పచ్చీస ఆట ఆడమని చెప్పిన వాడు ధన్యుడా? ఆడొద్దని చెప్పిన వాడు ధన్యుడా? ఆడొద్దని చెప్పగా నీ మీద రాయేస్తే నువ్వు ధన్యురాలివి. నీ మీద నిందలేస్తే నువ్వు ధన్యురాలివి. నిన్ను అవమానపరిస్తే నువ్వు ధన్యురాలివి. నీ పేరు చెడగొడితే మన మనసులో చెప్పుకోవాలి. ప్రభు నా నిమిత్తము ప్రజలు నిన్ను హింసించినప్పుడు, నా నిమిత్తము ప్రజలు నిన్ను అవమానించినప్పుడు, నా నిమిత్తము ప్రజలు నిన్ను అవహేళన చేసినప్పుడు ధన్యులట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత నీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే యెషయాను హింసించలేదా? ఇర్మియాను జైల్లో పెట్టలేదా? యాకోబుని హింసించలేదా? స్తెఫాన్ని హింసించలేదా? కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దేవుని పిలుపుకి మనం లోబడాలి. యాకోబు గారు దేవుడు పిలవగానే వచ్చాడు. మనం కూడా దేవుని పిలుపు విని గనక వస్తే తప్పనిసరిగా మన బ్రతుకు దేవుడు బాగు చేస్తాడు. నేను మరలా చెబుతున్నా, ఈ బైబిల్ చదివి, ఈ బైబిల్ విని, ఈ బైబిల్ ప్రకారం నడుచుకున్నవాడు, చరిత్రలో చెడిపోయిన వాడు ఒక్కడు కూడా లేడు. దీనిని చదివి, దీనిని విని, దీని ప్రకారం అనేక జీవితాలు బాగుపడిన వారు కోకొల్లలు లెక్కలేనంత మంది. హల్లెలూయా. నీ బ్రతుకు బాగుపడాలంటే నీ చేతిలో ఏముండాలో తెలుసా? కర్ర ఉండాలి. ఆ కర్రే బైబిల్. కాపరి.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో అది యాకోబు నుండి మనం నేర్చుకునేది. రెండవది, యాకోబు గారికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? దివ్య రూపధారిని చూశాడు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనం చూద్దామా? చదవమ్మా. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని అచట వారి ఎదుట ఏం చెందారట? రూపాంతరము చెందటం అంటే ఏంటి? తన దివ్య రూపాన్ని ఆయనకి చూపించారు. ఇప్పటి వరకు ఆయన నరుడు వలె శరీరం కలిగి ఉన్నాడు, కానీ ఆయన ఏ రూపం ధరించాడు అంటే, నరుడుగా పుట్టకముందు తన రూపం ఎలా ఉంది, ఉత్థానమైన తర్వాత తన రూపం ఎలా ఉంటుందో, పరలోకానికి చేరిన తర్వాత ఆయన రూపం ఎలా ఉంటుందో ఆ దర్శనాన్ని ముగ్గురు, ఒకరు పేతురు, రెండవది యాకోబు, మూడవది యోహాను, అంటే దేవుని దివ్య రూప దారుణానికి సాక్షి ఎవరో తెలుసా? ఎవరండి? యాకోబు గారు. మరి నీకు దర్శనం ఎప్పుడైనా కలిగిందా? నువ్వు ప్రార్థన చేస్తే ఎప్పుడైనా దర్శనాలు వచ్చాయా? వస్తాయి. మనకి వినపడేది గల్ గళ్ళు అని వినపడతాయి, కనపడేది నల్లది రెక్కలేసుకొని ఏళ్ళు పొడుగుంటాయి, ముట్టె మూరడు ఉంటుంది, కాళ్ళు వెనక్కి ఈ కనపడకూడదు. మనకి ప్రార్థించేవారికి దుష్టశక్తులు భయపడతాయి, ప్రార్థించేవారికి దైవ దర్శనాలు కలుగుతాయి. యాకోబు గారు విశ్వాసం కలిగిన వ్యక్తి, ఆయనకి దైవ దర్శనం కలిగి. ఏంటో దర్శనం తెలుసా? ఒక నిచ్చెన ఉంది, ఈ నిచ్చెన ఆకాశాన్ని భూమిని అంటుతుంది, దీని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. దానియేలు గారు ఉన్నారు, దానియేలు గారికి 4 దర్శనాలు వచ్చాయి. ఎందుకని? ఆయన ప్రార్థనా తత్వము కలిగిన వ్యక్తి. మనము ప్రార్థన చేస్తే, నిజంగా మనలో ఆత్మీయత ఉంటే జరగబోయే ప్రతిదీ మన జీవితంలో తెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు మనం చూస్తాము, యెహెజ్కేలులో కూడా యెహెజ్కేలుకి దర్శనం కలుగుతుంది. అక్కడ వరకు ఎందుకండి? 2 దర్శనాలు కలిగాయి కొత్త నిబంధన గ్రంథంలో. నీతిమంతుడైన యోసేపు, మరియ భర్త యోసేపుకి దర్శనములో కాదా దేవదూత వచ్చి వాక్యాన్ని, అవునా కాదా, మీ భార్య అయిన మరియమ్మను స్వీకరించడానికి భయపడవద్దు. చూడండి, యాకోబు నీతిమంతుడు, దైవ దర్శనం వచ్చింది. దానియేలు నీతిమంతుడు, దైవ దర్శనం వచ్చింది. యోసేపు నీతిమంతుడు, దర్శనాలు వివరించగలిగాడు. నీవు గనక నీతిగా ప్రార్థన చేస్తే దేవుడు జరగబోయే విషయాలు కూడా దేవుడు ముందుగానే యాకోబుకి, ఇక్కడ ఎవరు? అపోస్తలులో ఒకడైన యాకోబు చెప్తున్నాడు, యాకోబు మరి కొద్ది రోజుల్లో నేను చనిపోతానయ్యా, ఉత్థానమైన తర్వాత నేను ఎలా ఉంటానో తెలుసా? ఏ చాకలి ఉతకనంత తెల్లని వస్త్రాలు ధరించి నేను ఉంటా. చూడండి, దేవుణ్ణి పిలిచిన వెంటనే యాకోబు వస్తే, యాకోబుకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, ఆయన దివ్య రూపాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నీవు నిజంగా దేవుని కోసమే బ్రతికితే దేవుడు నీకు తన నిజ రూపాన్ని చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని నిజ రూపాన్ని చూసామా? చూసామండి సెలవులో, చూసామండి దివ్యబాల. ఇలా కాదండి, నిజముగా మనకు దేవుడు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుణ్ణి. నీ హృదయము శుద్ధిగా ఉంటే నీకు దైవ దర్శనము కలుగుతుంది. ఏ దర్శనం కలుగుద్ది? అర్ధరాత్రి 12 దాకా రోడ్డు మీద బజార్లో కూర్చొని ఉంటే దర్శనాలు ఏం కలుగుతాయి అమ్మా? అవునా?
దర్శనాలే కలుగుతాయి. అర్ధరాత్రి కుక్కలరిసిని అవి ఇళ్లలోకి వస్తున్నాయి, మనం ఇళ్లలోకి పోదాం. అయ్యి దక్షిణము నుండి దెయ్యాలు, తూర్పు నుండి మీరు ఇళ్లలోకి. అంటే మీ వాకిలు ఎట్లా ఉంటుంది? తూర్పు ఉంటుంది. దక్షిణం నుండి ఏమొస్తాయట? నాకు తెలియదు, మీరు చెప్పే. ఎంత నమ్ముతారు, ఎంత ప్రార్థన చేస్తారు, దెయ్యాలు నమ్ముతారు. ఎంత ప్రార్థన చేస్తారు, ఆచారాలు అంటారు, మొక్కుబళ్ళు అంటారు, అవి అంటారు, ఇది అంటారు, ఏమంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవుని వెంట నడిచాడు, దేవుని కోసం బ్రతికాడు. దేవుడు తన దివ్య రూపాన్ని చూశాడు. ఎవరు? సాక్షి. ఇగో దేవుడు నాకు దర్శనం ఇచ్చారయ్యా, దానికి సాక్ష్యం నేనే. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసయ్య వందనం. ఇక మూడవది, యాకోబు గారు యేసు ప్రభు పునరుత్థానము తర్వాత తను ఎంతో విశ్వాసములో బలపడినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 7వ వచనం చూద్దామా? ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తలందరికీ ఎప్పుడు కనపడ్డారు? ఏ ప్రభు అయినా? ఉత్థానుడైన క్రీస్తు. ఎవరు కనపడ్డారు? యాకోబు గారికి. మరలా చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 7వ వచనం. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులందరికీ ఆయన కనపడిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడిది? పునరుత్థానుడైన క్రీస్తు. ఎవరికి కనపడ్డారు? చూడండి, చేపలు పడుతుంటే పిలిచాడు, దివ్య రూపం చూపించారు. పునరుత్థానుడైన క్రీస్తు మరలా వారికి పునరుత్థానుడైన క్రీస్తు. మరియమ్మ కనపడ్డాడు, మగ్దల మరియమ్మ కనపడ్డాడు, పేతురికి కనపడ్డాడు, యాకోబుకి కనపడ్డాడు, యోహానుకి కనపడ్డాడు. మనకు మాత్రం కనపడతాడు. మనలో శుద్ధి లేదు కాబట్టి మన కంటికి ఆయన. హల్లెలూయా. తరువాత గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దాం. అక్కడ యాకోబు గారు యెరూషలేములో నాయకుడిగా ఉంటున్నారు. చదవమ్మా, మీరు ఆగండి అమ్మా. 3 సంవత్సరాల తర్వాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 రోజులు గడిపి తిని, ప్రభు యాకోబును తప్ప మరి ఏ ఇతర అపోస్తుల్ని. ఎవరైనా? పౌలు గారు హృదయ పరివర్తన చెందిన తరువాత 3 సంవత్సరాలకి యెరూషలేముకి వెళ్ళారు. అదేనా? చదువమ్మర్లా, మీకు అర్థమైంది. అప్పుడు 3 సంవత్సరాల తర్వాత పేతురుని సందర్శించి ఎవరు యెరూషలేముకి వెళ్ళింది? పౌలు గారు. ఇక్కడ యాకోబు గారు అనుకోకండి. పౌలు గారు హృదయ పరివర్తన చెందిన తర్వాత యెరూషలేముకి వెళ్ళారు. ఎన్ని సంవత్సరాలకి? ఎందుకు? పేతురు గారిని కలుసుకొని కాస్త మరి ఆయన గురించి మాట్లాడదామని వెళ్ళారు. ఏం జరిగిందో చూద్దాం. చదవమ్మా. ఎవరితో? పేతురు గారితో 15 రోజులు గడిపారు. ప్రభు సహోదరుడైన యాకోబు తప్ప మరి నేను ఏ ఇతర అపోస్తుల్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున పేతురు గారిని చూశారు, అదేవిధంగా యాకోబును కూడా. ఎన్ని రోజులు సమయం గడిపారు? 15 రోజులు. ఎందుకంటే ఆ రోజులలో యెరూషలేము దేవాలయాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అనగా పేతురు గారు, యాకోబు గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజున
సంఘాన్ని నడిపించే నాయకులు ఎంతమంది? కుటుంబ విషయంలో బాధ్యత కలిగి నడుస్తున్న భర్తలు ఎంతమంది? కుటుంబ విషయంలో భార్య విషయమై, భర్త విషయమై, బిడ్డల విషయమై బాధ్యత కలిగి నడుచుకుంటున్నటువంటి కొడుకులు ఎంతమంది? ఈ రోజున యేసు ప్రభు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత పేతురు గారు హృదయ పరివర్తన చెందారు. 3 సంవత్సరాలకి పౌలు గారు యెరూషలేము దేవాలయానికి వెళితే ఆ యెరూషలేము దేవాలయములో సంఘాన్ని నడిపిస్తున్నారు. ఎవరు? పేతురు గారు, యాకోబు గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి మాట ఏంటంటే, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా, ఒక కోడలుగా నీ కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించండి. మేలిమి వస్త్రాలు ఇస్తున్నారు, మేలిమి పుస్తకాలు ఇస్తున్నారు, మేలిమి విద్యనిస్తున్నారు, మేలిమి ఆత్మీయత కూడా ఇవ్వండి. చదువునిస్తున్నారు, మంచిదే. వస్త్రాలు ఇస్తున్నారు, మంచిదే. తిండినిస్తున్నారు, మంచిదే. దాంతోపాటు దేవుణ్ణి కూడా ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలుపును పొందుకున్న యాకోబు, దైవ దర్శనం పొందుకున్న యాకోబు, దేవుని పునరుత్థానాన్ని చూసినటువంటి యాకోబు యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత యెరూషలేము దేవాలయ సంఘాన్ని వాడు నడిపిస్తున్నారు. మనకిక్కడ క్రైస్తవ సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు నాకు తెలిసి, అంతకుముందు ఒక గుడిసె. మరి ఇంత అనుభవం ఉన్న మీరు నీ కుటుంబాన్ని ఏ మార్గములో నడిపిస్తున్నావు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజున నేను మరలా చెబుతున్నాను, మరలా చెబుతున్నా, ఒకరోజు నువ్వు దేవుడి ముందు నిలబడతావు. దేవుడు నీ బిడ్డ విషయమై, నీ భర్త విషయమై, నీ విషయమై ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజున అంతా బాగుంటుంది. ఆ దినం వస్తుంది. ఆ దినము లెక్క అడిగే దినం, మనము లెక్క అప్పగిచ్చే దినం. ఈరోజున కష్టం అనిపించదు, ఈరోజున ఏమి అనిపించదో, వింటాము, దులుపుకొని వెళతాం. కానీ లెక్క అడిగే రోజు ఎంతకంటే కఠినంగా ఉంటుంది. లెక్క అప్పగిస్తే బహుమానం ఇస్తాడు. లెక్క అప్పగించకపోతే నీ శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అగ్ని ఆరదు. చూడండి, కత్తి తెగితే ఆయింట్మెంట్ పూస్తే 2 రోజులకు మానిపోతుంది. చెయ్యి కాలితే ఏదైనా ఆయింట్మెంట్ పూస్తే మానిపోతుంది. కానీ నీ పాపము వల్ల నరకమనే మంటల్లోకి వెళితే ఆ మంట ఆరదు, నువ్వు కూడా నాశనం కావు. అంతము లేని శిక్ష, ముగింపు లేని శిక్ష మనకేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ముగింపు లేని శిక్ష మనకొద్దు. అంతము లేని జీవితం మనకి, అంతము లేని జీవితం కావాలంటే యాకోబు వలె నువ్వు పిలువబడ్డావు. యాకోబు వలె దైవ దర్శనం పొందుకున్నావు. యాకోబు వలె క్రీస్తును పొందుకున్నావు. యాకోబు సంఘాన్ని నడిపించినట్టుగా నీ కుటుంబాన్ని నడిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరి బాధ్యత? మన బాధ్యత. తండ్రిగా నీ బాధ్యత, తల్లిగా నీ బాధ్యత. హల్లెలూయా. ఇక చివరిగా చెప్పి ముగించుకుందాం. చనిపోయాడు. 12 మంది అపోస్తలులలో ఒకడు చనిపోయాడు. ఆయన యాకోబు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం చదువు జ్యోతి. ఈ సమయంలో హెరోదు రాజు సంఘములోని కొందరిని హింసింపసాగెను. యోహాను సోదరుడు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఎవరట? హెరోదు రాజట యాకోబునట
కత్తితో ఈయన ఎవరు చెప్పండి? నా నిమిత్తము ప్రజలు మిమ్ము హింసించినప్పుడు, నిందించినప్పుడు, అవమానించినప్పుడు మీరు, ఇప్పుడు యాకోబు గారు ఎవరు? ధన్యుడు. ఎందుకు ధన్యుడు? ఆయనకి ధన్యత్వం దేని వల్ల వచ్చింది? ఆస్తి వల్ల. ఆయనకి ధన్యత్వం దేని వల్ల వచ్చింది? అందచందాల వల్ల. ఆయనకి ధన్యత్వం పేరు ప్రఖ్యాతలు వచ్చిందా? ధన్యత్వం దేని వల్ల వచ్చింది? దేవుని కోసం చనిపోవటం వల్ల. ఈరోజున దేవుడి కోసం చనిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారేడా? దేవుని కోసం చనిపోయేవారు ఎవరైనా ఉన్నారా? సరే, దేవుని కోసం నువ్వేం త్యాగం చేస్తావు? ఇదిగో నాది అని. అది మాకే లేదయ్యా, దేవుడికేమి. అప్పుడు పాట పాడాల, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే. ఏమి లేదా? మీకేమి లేదా? అబద్ధం ఆడకండి. ఈరోజున దేవుడి కోసం నువ్వేమి ఇస్తావు? కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడారా, ఈ 5 గుర్తుపెట్టుకోండి. పిలవగానే రావాలి, దైవ దర్శనం పొందుకోవాలి, ఉత్థాన క్రీస్తుని కళ్ళతో చూడాలి, క్రీస్తుకు సాక్షిగా నువ్వు బ్రతకాల, క్రీస్తుకు సాక్షిగా చనిపోవాలి. ఈరోజున మరి అలా చనిపోయే వాళ్ళు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. అలాంటి మనసు దేవుడు మనకేం ప్రార్థిద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున అందరం లేచినబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకస్తోతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనను విశ్వసించున్నాను. పాపముల మన్నింపునను విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను స్వామి. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కలిసి అర్పించిన అపద్రాక్షారసములు, చేసిన ప్రార్థనలు సర్వశక్తి కలిగిన పితయైన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమల బాప్తిస్మము ద్వారా మాకు పాప విముక్తిని దయచేయము. నీ సంకల్పానుసారము అపోస్తులందరిలో ప్రథమముగా పునీత యాకోబు క్రీస్తుని శ్రమల పాత్ర నుండి పానము చేసెను. అతని ఉత్సవము నాడు మేము అర్పించి ఈ బలి నీకు ప్రీతికరమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి కలిగిన నిత్య సర్వేశ్వర, మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. మా నిత్య కాపరి నీవు మందను ఎన్నడూ చేయి విడువక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై నేను మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామాంబున వచ్చడి వారు ధాన్యులు ధాన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు. అందరూ మోకరించండి. పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు, సర్వ పవిత్రత కూటయు మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు శరీరము రక్తము అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన. మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. నా పాపములకు గాను శిలువ మీద చిందబోసిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది మనందరి విశ్వాస పరమ రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఒసగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. మీ సముఖము నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాం. క్రీస్తు శరీరక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, చిన్నాబత్తిని భాగ్యపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ప్రేమ కలిగిన తండ్రి, ఈనాడు అనారోగ్యముతో ఉన్నటువంటి ప్రిన్సీ అనే బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. ఆ చిన్న బిడ్డను దీవించండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. అలానే సుధీర్ని దీవించండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి. శ్రావ్యాన్ని దీవించండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. అజయ్ని దీవించండి. తన కడుపులో నొప్పి నుండి స్వస్థతను దయచేయండి. ఉత్థానమద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారు స్మరించండి. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకున్నాడు. మా అందరికి దయ చూపండి. దేవుని కన్న తల్లి మరియమ్మతోను, పునీత అపోస్తలులతోను, పునీత యాకోబు గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం లేచి నిలబడి
అనారోగ్యంతో బాధపడుతున్న శ్రావ్య కోసం, ప్రిన్సీ కోసం, సుధీర్ కోసం, అజయ్ కోసం, మరొక బిడ్డ కడుపులో నొప్పని ప్రార్థన చేయమని అడిగారు. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి, అపాయము నుండి, అనారోగ్యము నుండి, అశాంతి నుండి, అజ్ఞానము నుండి, అప్పుల బాధ నుండి, నిరుద్యోగము నుండి, సంతానములేమితనము నుండి, కుటుంబ సమస్యల, జీవిత సమస్యలు, శోధన, వేదన, బాధ, దుఃఖము, దురితము, వాటన్నిటి నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయ అనుగ్రహం వల్ల మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకడను విశ్వాసముచే నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన మా ప్రభువైన యేసుక్రీస్తువా, మానవ బలహీనత ద్వారా చేసిన పాపాలు లెక్కింపక, పాపపు జీవితం వైపు చూడక మాలో ఉన్న దృఢమైన విశ్వాసాన్ని వీక్షించండి. మీ చిత్త ప్రకారం మా అందరికి సమాధానం, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని కొరిపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని కొరిపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి, దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్మధికముగా ప్రేమిస్తున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఇటువంటి పాపము చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం దయచేయును గాక. ఆమేన్. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో
విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మలా కలి తీర్చును ఏ ఆహారం, తీర్చును ఏ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అందరూ మోకరించండి అమ్మా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారుపడు నీళ్ళ నన్ను కడగండి. ఓ మంచి చేసువా, మీ గాయము లోపల నేను మిమ్మ ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయం మందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము మేము స్తుతింపబడను గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవుని వారి పేరట పూర్వకాలమందు దావీదు దేవుని వచ్చిన దానిని నేను జ్ఞాపకమర్చుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి తలంపు చే ధ్యానించుడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపములను, వాని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు నవదరింపవలెనని నా మంచి చేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమిలాడి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చుందాం. ఒక నిమిషం అందరి కళ్ళు మూసుకుందాం. నేనే జీవాహారం అని పలికిన యేసయ్య మన జీవితములోకి అడుగు పెట్టారు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉంటానన్నారు. రోజున శరీర రక్తముల రూపములో యేసయ్య మనలో అడుగు పెట్టారు. ఆ దేవునికి ప్రార్థన చేద్దాం. నీకేది కావాలియో ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. నీతోనే ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. నీ అలసట తీరుస్తాడు, నీ భారాన్ని ఎత్తుకుంటాడు, నీకు నెమ్మదినిస్తాడు. నీతోనే ఉన్నాడు, మరెక్కడో లేడు. జీవాహారమైన దేవుడు
నిన్ను జీవముతో నింపటానికి నీలో అడుగు పెట్టాడు. నాలోనికి వేంచేసిన దేవానికి స్తోత్రమయ్యా. నన్ను నీలో విలీనము చేసుకున్న దేవా నీకు స్తోత్రం. నీవు నాలో, నేను నీలో ఒకరికి ఒకరుగా బ్రతికే శక్తి దయచేయ్యా. పాపం చేయకుండా ఉండే శక్తి దయచేయ్యా. ఓర్పు సహనం దయచేయి. ఈ రాత్రికాల సమయంలో నేను నిన్ను నా ఇంటికి మోసుకొని పోతూ ఉండగా నా ఇల్లంతా నీ వెలుగుతో నింపబడును గాక. నా ఇల్లంతా నీ ఆత్మతో నింపబడును గాక. నా ఇల్లంతా నీ కృపతో నింపబడును గాక. నా ఇల్లంతా నీ ఆశీర్వాదాలతో నింపబడును గాక. నా ఇంటిలో ఉన్న చీకటి శక్తి యేసుక్రీస్తు నామమున పారిపోవును గాక. ఈ మా మనవులు క్రీస్తు నామను వేడుకొంచున్నాం తండ్రి. అందులో లేచి నిలబడండి. వారు రక్షకుని పాత్ర నుండి పానము చేసి దేవుని మిత్రులైతిరి. ఓ ప్రభువా, అపోస్తలుడు ధన్యజీవైన యాకోబు విజ్ఞాపన ద్వారా నీ సాయమును మాకు అందించుము. ఈ పునీతుని ఉత్సవము నాడు నీ పవిత్ర వరములు సంతసముతో స్వీకరించుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను వందనుగాక. శిరములు వంచి దేవుని దీవెనలు పొందుకుందాం. అపోస్తులని పునాదులపై మేము స్థిరముగా నెలకొల్పిన దేవుడు పవిత్ర అపోస్తులని యాకోబు పుణ్య ఫలముల ద్వారా మేము దీవించునుగాక. ఆమేన్. అపోస్తుల బోధలు వారి జీవిత ఆదర్శము ద్వారా మేము దీవించిన దేవుడు వారి సంరక్షణ మీకు కల్పించి మీకు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉంచినట్లుగా అనుగ్రహించుదురుగాక. ఆమేన్. అపోస్తల బోధన ఆలకించి మీరు విశ్వాసమందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థన మిమ్ము మోక్షమునకు చేర్చునుగాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగివచ్చి సర్వతా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో తోటివారి సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.